Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నామము బలమైన దుర్గము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ఏ స్ట్రాంగ్ టవర్. ది బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 18 verses 10. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో తెలియచేస్తున్న మాట, యెహోవా నామము బలమైన దుర్గము అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, భక్తుడైన సొలొమోను గారు దేవుని యొక్క నామమును గురించి మాట్లాడుతున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం మన యేసుని నామం. ఎన్ని తరములైనా కీర్తించగలిగినది యేసయ్య నామం. ఆయన ఉన్నతమైన నామాన్ని మనము కీర్తించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. సొలొమోను దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా ఆయనను స్తుతిస్తున్నాడు. అయితే మనమును కూడా దేవునిని ఆరాధించుదాం, ఆయనను స్తుతించుదాం, ఆయన నామానికి మహిమార్థకరంగా మనము జీవించాలని మనము ప్రార్థించుకోవాలి. సాతాను మీద మనకు జయమిచ్చేది కూడా యేసయ్య నామం. ఆయన పరిశుద్ధుడై నీతిమంతునిగా తన శక్తివంతమైన వెలుగుతో దేవుడు ప్రకాశిస్తున్నాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. అంతటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుకే మనము ధన్యులము. మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుదాం. ఆయన నామమును బట్టి ఆయనే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడని మనమందరము కూడా విశ్వసించుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పాదమునకు స్తోత్రాలు తండ్రి. నీ నామము అన్ని నామముల కన్నా పైనామము. నేను స్తుతిస్తున్నా ప్రభా. నీ నామానికి మహిమకారంగా నేను జీవించాలి ప్రభా, నేను స్తుతించాలి. నీవే మాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు ప్రభా. మా నడకలను మా మార్గములను సరళం చేయండి. మేము నీ హృదయమును నీ పరిశుద్ధమైన ప్రేమను మేము రుచి చూసే విధంగా మాకు సహాయంగా ఇచ్చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరిచే బిడ్డలు తయారు చేయమని, ఈ కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.